2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తారు కాబట్టి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ డీప్ సబ్జెక్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ ప్రతి దాంట్లోనూ మనీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని చాలా ఈజీ చేసేసి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, మానసికంగా కూడా మనం ఈ విధంగా ఉంటే ఎప్పటికప్పుడు ఫోకస్డ్గా ఉన్నా కూడా మనం ఏదనుకున్నా జరుగుతుంది. ఒక్క మనీ విషయంలోనే కాదండి, గోల్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా సరే దానికి సంబంధించి మానసికంగా ఏ విధంగా ఉండాలనేది మీరు చెప్పేటువంటి మాటలు నిజంగా చాలా బాగుంటాయి. సో ఈ వీడియోలో మనీ మోటివేషన్ అని చెప్తున్నారు. అక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మనం చిన్నప్పటి నుంచే కొన్ని వాటికి మనం బాండ్ అయిపోయినాం. అవి ఎలా ఉంటాయంటే అక్కడ మనం ఏది కోరుకుంటే విషయం అదే మనని ఒక షో చేస్తుంది, దాన్ని మనం చూడాల్సి వస్తుంది, అదే మన జీవితంలో జరగడం అనేది ఉంటుంది. ఇక్కడ వాటికి బాండ్ అయిపోయి ఏంటంటే మళ్ళీ కొత్త జీవితాన్ని ఆలోచించలేకపోతున్నాం మనం. చిన్నప్పుడు విన్న వాటిని కానీ లేకపోతే పరిస్థితులు కానీ లేదంటే సిచ్యువేషన్స్ ఎలాగా మనకి ఇబ్బందులు పెట్టాయి అలాంటి అవి నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన సబ్జెక్టులు ఏమవుతుందంటే ఇప్పటివరకు ఉన్న సబ్జెక్టు, ఇప్పటివరకు ఉన్నటువంటి సమాజం స్థితిగతులు ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ వేరు. ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా. విచిత్రం ఏం జరుగుతుందంటే ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి అసలు సంబంధం ఉండదు, ఇది ఒక కొత్త ప్రపంచంలాగా కనిపిస్తుంది మనకి. అప్పుడు మనకి చిన్నప్పుడు ఒక చిన్న కథ ఉంది మనకి, నానా పులి వచ్చి అనే కథ ఉంది. అప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు అడవికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడు అక్కడ ఆడుకుంటున్నాడు, తండ్రి ఏదో పని చేసుకుంటున్నాడు. అనుకోక పిల్లాడు తండ్రిని భయపెట్టిద్దామని చెప్పేసి నాయన పులి వచ్చి అని గట్టిగా అరిచాడు. అరవగానే తండ్రి పరిగెత్తుకొచ్చాడు, ఎక్కందిరా పులి అని చెప్పేసి. చూస్తే పులి లేదు, నవ్వాడు పిల్లాడు. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా అరిచాడు గట్టిగా, మళ్ళీ తండ్రి పరిగెత్తుకొచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ పులి లేదు, మళ్ళీ మూడోసారి గట్టిగా అరిచాడు. ఎంత అరిచిన తండ్రి రాలేదు, ఎందుకంటే ఊరికి ఆట పట్టిస్తున్నాడు. 2 సార్లు వచ్చిన తండ్రి మూడోసారి వస్తే ఏం పోయింది, మూడోసారి పులి వచ్చి తినేసి. అర్థమైందా? ఇక్కడ విచిత్రం ఏమవుతుందంటే ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అనే కన్ఫ్యూజన్లో ఇప్పుడు అక్కడ పులి ఉందా, నిజంగా లేదు. అవును, నిజంగా పులి లేదు. ఈ పిల్లాడు సృష్టించుకున్నాడు, ఏమి ఆ నెగటివ్ని సృష్టించుకున్నాడు. ఓకేనా. అలాగే ప్రతి దగ్గర మనం నెగిటివ్ని సృష్టించుకుంటాం, అది భూతంలాగా మనం పట్టుకొని పీడిస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఉన్నారు, అన్నం తినకపోతే అమ్మగారు ఏమంటారు, మన అమ్మవారు బూచోడు వస్తాడు అంటారు. బూచోడు నిజంగా ఉన్నాడా లేడు. ఆ బూచోడు అనే భయం ఇంత వయసు వచ్చినా మనకి ఇంకా పోలేదు. ఇప్పుడు ఇంకా బూచోడు అనేవాడు ఉన్నాడు. చీకట్లో పోవడానికి భయం, అడవిలో పోవడానికి భయం, ఒంటరిగా ఉండడానికి భయం, ఒంటరిగా రూమ్లో లైట్ కరెంట్ పోతే భయం. ఇలాంటి ప్రతి దాని వెనకాల భయాలకి కారణాలు మనమే. ఇక్కడ ప్రతి దగ్గర మనం ఏం చేసామంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే కొన్ని భయాల్ని కొని తెచ్చుకొని వాటిని అలాగే మనం ఎప్పుడు స్టేబుల్గా ఉంచుకున్నాం వాటిని. అవును. ఇప్పుడు మన సబ్జెక్ట్లో డబ్బు రావాలి, సంపద రావాలి, ఐశ్వర్యం రావాలంటే భయాలని తొలగించాలంటే అవి వెళ్ళిపోతాయి, పోవు కదా. ఎందుకు పోవు? ఎందుకంటే అవి మీ సబ్కాన్షియస్ మైండ్ని పట్టుకొని కూర్చున్నాయి, అందుకని అవి పోవు. ఇలా ఏమవుతుందంటే ప్రతి దగ్గర ఏదో ఒక భయాన్ని తగిలించుకొని వాటితోనే మనం సహజీవనం చేస్తున్నాం జీవితాంతం. కాబట్టి కొత్త జీవితాన్ని చూడలేకపోతున్నాం. కొత్త జీవితాన్ని చూడాలంటే ఏం చేయాలంటే వాటిని మెల్లిమెల్లిగా డిలీట్ చేయాలి. ఎందుకంటే ప్రతిదాన్ని మీరే క్రియేట్ చేసుకున్నారు. మనం ఇంత కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, వీఆర్ ద క్రియేటర్, మనమే సృష్టికర్త. అక్కడ భూచాన్ని మనమే సృష్టించుకున్నాం, అక్కడ పులిని మనమే సృష్టించుకున్నాం, ఇలాంటి ఎన్నో సృష్టించుకున్నాం. ప్రతి దగ్గర కూడా నెగిటివ్ సృష్టించుకున్నాం. కాబట్టి ఆ నెగిటివ్స్ని ముందు మీరు తీసేయాలంటే ముందు ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, మీరు ఎక్కడెక్కడ భయపడుతున్నారు. ఇప్పుడు చీకట్లో ఉన్నారు మీరు, సపోజ్ ఉన్న పొలం కరెంటు పోయింది, కరెంటు పోగానే మీకు భయం వేస్తుంది. కొందరు అదొక ఫోబియా, చీకట్లో ఉండడం అది ఒక ఫోబియా. కొందరు బొద్దింకలు చూస్తే భయపడతారు, అదొక రకమైన ఫోబియా. ప్రతిదానికి కొన్ని ఉంటాయి. ఒకసారి గట్టిగా ప్రయత్నించండి, ఆ చీకట్లోనే వెలుతురు చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఏం కాదు, కొద్దిసేపు అలాగే ఉండండి. ఏమవుతుంది, ఒకసారి ఆ చీకట్లో మీకు ఆ భయం అనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఆ చీకట్లో అంతకుముందు వెలుతురులో ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయి ఒక్కసారి వాటిని కళ్ళు మూసుకుంటే మళ్ళీ చీకటే ఉంటుంది కదా. ఆ చీకట్లోనే మళ్ళీ కళ్ళు మూసుకొని జస్ట్ ఊహించుకోండి, ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ చైర్ ఉంది, అక్కడ టీవీ ఉంది, అక్కడ మా అమ్మ ఉంది, అక్కడ మా నాన్నగారు కూర్చున్నారు. ఇవన్నీ ఊహించుకుంటున్నాను. కొద్దిసేపు ఊహించుకున్న తర్వాత ఏమైపోతుందంటే ఆ చీకట్లోనే మీరు అవన్నిటిని చూడగలుగుతారు. అప్పుడు ఆ చీకటి అనేది మీ ఇన్నర్ మైండ్లో తొలగిపోతుంది. అర్థమవుతుందా? చీకటి అనేది మీ ఇన్నర్ మైండ్లో తొలగిపోతుంది.
తొలిపోయి మీ ఇన్నర్ మైండ్లో ఇవన్నీ దృశ్యాలు కనిపిస్తాయి. అప్పుడు మీకు భయం అనేది ఉండదు. అక్కడ చీకటి అనేది ఉండదు కాబట్టి మీకు భయం ఉండదు. అలా మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా మేము చిన్నప్పుడు సరదాగా ఇక్కడ మా కొలీగ్స్కి ఇట్లా భయపెట్టేసి వచ్చేస్తా, అక్కడ ఏదో దయ్యం ఉంది అది ఇది అంటే భయపడతారు కదా సామాన్యంగా అందరూ. మా ఒక ఫ్రెండ్ ఉండేది, నేను మా ఫ్రెండ్ సరదాగా ఎక్కడ ఉందో దయ్యం అని చూసి వెళ్ళిపోయేది దాని దగ్గరికి. ఏముండేది అది ఒక గుడ్డ కానీ ఏదో కానీ ఒక షాడో ఉండేది, దాన్ని చూసి భయపడేది. అంటే వెళ్తే కానీ దాన్ని పరిశీలిస్తే కానీ దాని లోతుల్లోకి వెళ్తే కానీ తెలియదు అక్కడ ఏముందని. అలా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎక్కడ మీకు భయం అవుతుందో దానికి వస్తే ప్రశాంతంగా అలా కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దాన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ ముడులు విడిపోతాయి. ముడులు విడిపోయిన తర్వాత అక్కడ మీకు దృశ్యం ఓపెన్ అవుతుంది. అలా మెల్లిమెల్లిగా మీలో ఉన్న భయాలన్నింటినీ తొలగించుకుంటాం. ఎలాంటి భయాలు మీకు కావాల్సినవి? ముఖ్యంగా డబ్బు విషయంలో ఉన్న భయాలు. డబ్బు సంపద ఐశ్వర్య విషయంలో మనం అంత డబ్బు మనం సంపాదించలేము, మనం దానికి అర్హులం కాము. అంత డబ్బు నాకు ఎలా వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి అంత డబ్బు సంపాదించడానికి నేను అర్హుని, దానికి రివర్స్లో చెప్పండి. ఓకేనా? నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఇలా ఆ మెల్లిమెల్లిగా భయాల్ని తోసేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క పాజిటివ్ వర్డ్స్ని చెప్పుకుంటూ మెల్లిగా 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 డబ్బుని, ఆ సంపదని, ఐశ్వర్యాన్ని, ఆ దృశ్యాన్ని మెల్లిమెల్లిగా చూస్తుండండి. చూస్తూ వాటితో మమేకం కండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు డబ్బు పట్ల కానీ మీ జీవితం పట్ల కానీ ఏ విషయాల్లో కూడా మీ భయం అనేది తొలిగిపోయి ఎలాంటిది కూడా మిమ్మల్ని భయపెట్టకుండా మీరు ముందుకెళ్తారు. అవన్నీ మనం సృష్టించుకున్నాయి. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నాయన పులి వచ్చాను కానీ బూచోడు వచ్చాను, అవన్నీ మనం సృష్టించుకున్నాం. అలాగే మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా మనమే సృష్టించుకున్నాం. కాబట్టి అవి ఏమీ లేవు, అవన్నీ మనం సృష్టించుకున్నాయి. కాబట్టి నెగిటివ్స్ని సృష్టించుకుని తీసేయండి, ఆ ప్లేస్లో పాజిటివ్ని సృష్టించుకోండి. సో ఏదున్నా సరే పాజిటివ్ దృక్పథంతో అదే విజువల్ని చేసుకుంటూ వెళ్ళిపోతే భయాలు మనకి ఎట్లా అలవాటు పడ్డాయని నేను చెప్తున్నా. అదే డబ్బు విషయంలో కావచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి విన్న విషయాలు కావచ్చు. వాటిని తొలగించుకొని లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు మీరు అంతర్లీనంగా అంతర్చేతన దృష్టితో చూసినప్పుడు ముడులు విడిపోయి మీకు అన్నీ ఓపెన్ అయిపోతాయి. అక్కడ భయం అనేది ఉండదు. అలా మెల్లి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ డబ్బు సంపద ఐశ్వర్యంలో కూడా మీకు అన్నీ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు అన్నీ మీకు కనిపిస్తాయి. అప్పుడుదా మీకు కనిపించేవా, మీకు అందవు అవి. అప్పుడు ఏమనుకుంటారంటే అది మనకు కాదు, మన కోసం కాదు, ఆ డబ్బును వాడి సంపాదిస్తాడు, మనం ఎక్కడ సరిపోతుందని భయం అవుతుంది. ఎప్పుడైతే అలా ఆలోచించినప్పుడు మీరు అలాగే తయారవుతారు. నేను అనేది వెరీ పాజిటివ్ వర్డ్ సార్. ఎందుకంటే భయానికి సంబంధించినటువంటి విషయంలో నిజంగా మనం క్రియేట్ చేసుకునేదే ఎక్కువ ఉంటుంది. ఎస్, రియాలిటీ చాలా తక్కువ ఉంటుంది. ప్రతి దగ్గర అంతే, మనమే క్రియేట్ చేసుకొని భయపడతాం ప్రతిదానికి. ఎక్కడ భయం అనేది లేదు అసలు, ఎక్కడ కూడా నెగిటివ్ లేనే లేదు అసలు. అంత పాజిటివ్ ఉంది, నెగిటివ్ని మనం పులుపుకుంటున్నాం. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.